రైతుగా చెప్తున్నాను, ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కోసం ఒక గదిని కేటాయిస్తున్నాం. ఒక ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు దేవుడి కోసం ఒక గది కాకపోయినా ఒక చిన్న సెల్ఫ్ అయినా ఉండాలని వెతుక్కుంటాం. మరి కనిపించని దేవుని కోసం అంతగా ఆరాటపడే మనం దేవుడి కంటే ఎక్కువైన తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటును కూడా కేటాయించకుండా వృద్ధాశ్రమంలోకి తరిమేస్తున్నాం? అందరికంటే తల్లిదండ్రులే ముందు. మొదట తల్లి, రెండవది తండ్రి, మూడవది గురువు, చివరిగా దైవము, చివరిగా దేవునికి స్థానముంది అని పెద్దలు చెప్పారు. నీ జీవితంలో నువ్వేం సాధించావని అడిగితే నేను 1,00,00,000 రూపాయలు సంపాదించాను అన్నవాడి కంటే నేను నా తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అన్నవాడే గొప్పవాడు. నిజమా కాదా మీరే చెప్పండి ఫ్రెండ్స్. నా ప్రాణమెందుకమ్మా, నాన్న తోడు లేనిదే నా ఊపి ఎందుకమ్మా, ఎన్నెన్నో జన్మల